ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు, నీవు యెహోవా యందు ఆనందించెదవు అని. ఒక కుటుంబంలో మీరు చూస్తే గాయములతో ఉన్న బిడ్డను తండ్రి అక్కరకు తీసుకున్నప్పుడు, దగ్గరికి చేర్చుకున్నప్పుడు ఆ బిడ్డ తన బాధను మరిచి ఎలా తండ్రి యందు ఆనందిస్తాడో, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితిని, నీ స్థితిగతుల్ని, నీ హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు నీకిస్తున్న గొప్ప వాగ్దానం ఇది. నీవు ఆయన యందు, యెహోవా యందు ఆనందించబోతూ ఉన్నావు. ఆమెన్. నీ జీవితంలో ఉన్న కొన్ని పరిస్థితుల్ని దేవుడు అద్భుతంగా ఆయన చేతుల్లోకి తీసుకుని గొప్పగా మలచబోతూ ఉన్నాడు. ఆమెన్. ఎలాగ జరుగుతుంది ఇదంతా అంటే, నీవు ఆయన మాటను నమ్మినప్పుడు, ఆయనను ప్రేమించి ఆయనను అనుసరిస్తూ నువ్వు బ్రతికినప్పుడు ప్రతి దినము కూడా నువ్వు దీవించబడతావు. ఆమెన్. చాలామంది దేవుని వాగ్దానాన్ని నమ్మరు. దేవుని వద్ద నుంచి దీవెనలు ఎన్నో కావాలి, కానీ వారి జీవితాన్ని వాక్యానుసారంగా మలచుకోరు. అయితే ఈరోజు నువ్వు ఏ స్థితిగతుల్లో ఉండి వాగ్దానాన్ని వింటున్నావో, నీవు దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి నువ్వు నిర్ణయం తీసుకుంటే, ప్రతి విధమైన శ్రమ, ఇబ్బంది నీ నుంచి దూరపరిచి నేను అక్కరకు తీసుకుని నీకు సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను ఎక్కిస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దావీదు ఏ పాటి వాడండి? గొర్రెలు కాచుకునేవాడు. తండ్రి కూడా అన్నాడు, కడసారివాడు అన్నాడు. కడసారివాడు అన్నాడు. అలాంటి దావీదు గారు రాజుగా ఎంత గొప్పవానిగా దేవుడు చేశారండి. ఎలా జరిగింది ఇది? ఆయన ఆ గొర్రెలు కాచుకుంటేనే తల్లిదండ్రులకు లోబడి అన్నలను ప్రేమిస్తూ దేవుణ్ణి స్తుతించుకుంటూ బ్రతికేవాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉండి ఈ వాగ్దానాన్ని వింటున్నా, దేవుడు ఉన్నతమైన స్థలముల మీద నిన్ను పెడతానని మాటిచ్చారు గనక నమ్మకంగా, దావీదు గారి వలె నమ్మకంగా బ్రతుకు. నీ సమయము రాగానే ఉన్నతమైన స్థితిగతుల మీద దేవుడు నిన్ను పెడతారు. ఆమెన్. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. ఈరోజు ఆయన కృప నీ మీద ఉంది కనుకనే నువ్వు ఈ వాగ్దానాన్ని వినగలుగుతున్నావు. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు కనుకనే నిన్ను ఈ వాగ్దానం ఇచ్చి ఆయన బలపరుస్తున్నాడు. ఆయన రెక్కల చాటున మనం ఆశ్రయాన్ని కోరుకోవాలి. ఈ రోజుల్లో అనేక మంది లోకమును ప్రేమిస్తూ ఉన్నారు. వాగ్దానాన్ని వింటున్న నీవు ఎంత మాత్రమో లోకమును ప్రేమించే వ్యక్తిగా ఉండకూడదు. నువ్వు వాక్యానుసారంగా బ్రతికే వ్యక్తిగా, దేవుని ప్రేమను కలిగి ఉన్న వ్యక్తిగా నువ్వు ఉంటే గనక ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆయన చెప్తున్న వాగ్దానం చూడండి, నువ్వు నా యందు ఆనందిస్తావు, నేను ఉన్నతమైన స్థితిగతుల మీద నేను పెడతానని చెప్పి ఆయన అంటున్నారు గనక ఆయన అద్భుత క్రియ నీలో చేసేంత వరకు కూడా నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకు. ఆయన ఇచ్చు దీవెన కొరకు ఎదురు చూడు. నీకున్న దాంట్లో నువ్వు సంతోషిస్తూ, నలుగురికి మేలు చేస్తూ నమ్మకంగా ఉండు. ఖచ్చితంగా ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరుతుంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, సర్వాధికారి, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.